Well, if you say heartfulness, how it can help. మీకు హార్ట్ఫుల్నెస్ ఎలా సహాయం చేస్తుంది అని అడిగితే, మీరు సంపూర్ణంగా ఒక హార్ట్ఫుల్నెస్ అభ్యాసిగా తయారవ్వాలి. మీరు ఏదైనా అమలు చేయాలి అనుకుంటే, ఆ అమలు చేయాలనుకున్న దానిని మీరు పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. So you'll have to understand the in and out of this heartfulness. హార్ట్ఫుల్నెస్ లోపల, బయట ఏమి ఉన్నదో క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అప్పుడు అది ఎలా పనిచేస్తుందో విద్యార్థుల మీద ఉపయోగించండి. Give an example. Some children have certain habits. ఉదాహరణకి, కొంతమంది పిల్లలు కొన్ని అలవాట్లను కలిగి ఉంటారు. ఎటువంటి ఉపన్యాసం ఇవ్వకుండా, భౌతిక పరంగా ఏమీ చెయ్యకుండా మీరు వాళ్ళ చేత ఆ అలవాటుని మాన్పించాలని అనుకుంటారు అనుకోండి. Heartfulness can teach you all that, how to mend the habits of that child. ఒక పిల్లవాని అలవాట్లను మాటలతో చెప్పకుండా, ఆ వ్యక్తిని అపరాధ భావానికి గురి కానీకుండా ఏ విధంగా మార్చాలో హార్ట్ఫుల్నెస్ మీకు నేర్పిస్తుంది. అందుకని మనం పిల్లల్లోని అపరాధ భావాన్ని ఎత్తి చూపకూడదు. వాళ్ళకి తప్పు చేశామని అప్పటికే తెలుసు, కాబట్టి దానిని ఎత్తి చూపకండి. Divert them to what they can do. వాళ్ళని దారి మళ్లించండి. పాజిటివ్ సూచనలు, సకారాత్మక సూచనలు. ఇది చెయ్యొద్దు అని చెప్పే బదులుగా, ఇక ముందు ఇది చెయ్యండి అని. As we are speaking, I get an idea that రెండో విషయం, ఇప్పుడు మాట్లాడుతుండగా నాకు వచ్చిన ఐడియా. మనం క్లాసులో బోధించేటప్పుడు ఏ పిల్లలైతే శ్రద్ధగా ఉంటారో, పాఠానికి సంబంధించిన ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతారో, వారిని మనం ఇష్టపడతాం, ప్రశంసిస్తాం. అటువంటి విద్యార్థులు తరగతిలో ఉంటే బోధించడంలో సైతం మీకు ఆసక్తి కలుగుతుంది. పిల్లలు శ్రద్ధగా వినకపోతే మీకు కూడా విసుగ్గా అనిపిస్తుంది. అటువంటి క్లాస్ తీసుకోవాలంటే మీకు నిరుత్సాహంగా ఉంటుంది. you come to life when children themselves are so enthusiastic in learning things. పిల్లల్లో నేర్చుకోవడానికి ఉత్సాహం ఉన్నప్పుడు మీలో జీవం వస్తుంది. మరి మన పిల్లల్లో అంతటి ఉత్సాహాన్ని తీసుకురావాలంటే మనం వారికంటే ఎక్కువ ఉత్సాహాన్ని కలిగి ఉండాలి. Generally what happens, సాధారణంగా ఏం జరుగుతుందంటే, ఉపాధ్యాయులకు ఒక సంవత్సరం తరువాత ఇంకొక సంవత్సరం అదే సబ్జెక్టు, అవే చాప్టర్లు, వాళ్ళు వాటిని బయటికి కక్కుతూ ఉంటారు. వారు ఒకరోజు ముందు కూడా తయారవ్వరు. now with the new advancements which is happening, ఇప్పుడు దాదాపు ప్రతి కొన్ని వారాలకి ప్రతి విషయంలోనూ కొంత పురోగతి వస్తోంది, మార్పులు వస్తున్నాయి. కానీ మన పుస్తకాలు అవే పాత పుస్తకాలు, 10 సంవత్సరాల క్రితంవి. ఎవరికి తెలుసు, కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పాతవి, బహుశా 1940 సంవత్సరానికి చెందినవి కూడా ఉండొచ్చు. so you can see the chapter, okay, it is on particular topic. ఒక ఫలానా పాఠ్యాంశాన్ని చూసినప్పుడు, ఒక బాధ్యత కలిగిన ఉపాధ్యాయుడు వెబ్సైట్లో వెతికి దానికి సంబంధించిన ఆధునిక విషయ పరిజ్ఞానాన్ని కూడా తెలుసుకుని, ఆ పాఠానికి కొంత రుచిని జోడించి పిల్లలకి ఆసక్తి కలిగేలా చేయాలి. That's why I said before you terminate your class, అందుకని నేను చెప్పేదేమంటే, మీ క్లాస్ పూర్తవబోయే ముందు రేపు మీరు బోధించబోయే పాఠాన్ని గురించి విద్యార్థులకు ముందుగా చెప్పండి. ఆ పాఠం వాళ్ళు ముందుగా తయారయ్యేలా నేర్పించండి. ఆ పాఠ్యాంశం పుస్తకంలో చెప్పిన దానికంటే ఎక్కువగా ఏం విషయాలు ఉన్నాయో తెలుసుకోవటానికి వెబ్సైట్ని ఎలా బ్రౌజ్ చేయాలో నేర్పించండి. so there are many ways. అలా చాలా పద్ధతులున్నాయి. మనం మరింతగా ధ్యానించే కొలది తరువాత ఏం చెయ్యాలనే దానిపై మీకు ఆలోచనలు వస్తాయి. Heartfulness also teaches how to clean our inner complexities. హార్ట్ఫుల్నెస్ మనకు మన అంతరంగ సంక్లిష్టతలను ఎలా నిర్మలీకరణ చేసుకోవాలో కూడా నేర్పుతుంది. అప్పుడు విషయాలు మరింతగా మనకు స్పష్టం అవుతాయి. కనుక నేను ధ్యానం కన్నా కూడా ఈ నిర్మలీకరణ అంటే క్లీనింగ్ ప్రక్రియను పాటించమని గట్టిగా కోరుతాను. And once you learn this cleaning and do it while you are here, మీరు ఇక్కడ ఉన్నప్పుడే దీన్ని నేర్చుకుంటే, మీ చైతన్యంలో ఏర్పడే మార్పును చూసి
మీరే ఆశ్చర్యచకితులవుతారు. కేవలం 20 నిమిషాల నిర్మలీకరణ. Third thing I like to show, రిలాక్సేషన్, బ్రైటర్ మైండ్స్ కాకుండా మీకు తెలియజేయాలి అనుకున్న మూడవ విషయం పొలారిటీ. ఇలాంటి విషయాలు మీరు బోధించినప్పుడు మీకు ఎంతో సంతృప్తి కలుగుతుంది. and that will also create more interest. అది కూడా మీ విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, మీకు కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే మీరు దాని ఫలితాన్ని తక్షణమే చూడగలుగుతారు. ధన్యవాదములు.